అందరాజైన ధృతరాష్ట్రుడు తన దూత అయిన సంజయుని అడుగుతున్నాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ. రథంలో రమ్యరూపుడైన కృష్ణుడు, ఆ పక్కనే నిలబడిన గాంధీవధారి అర్జునుడు. ఒకడు జ్ఞాన స్వరూపుడు, మరొకడు ధర్మయోధుడు. ధర్మచక్రం తిరుగుతుంది. ఇరు సేనల మధ్య రథాన్ని నిలుపమన్నాడు పార్థుడు. ఎదురుగా ఉన్న తన గురువులను, తాతలను, సోదరులను, మిత్రులను, మనువులను చూచి హృదయము చెలించిపోయింది. చేతిలోని గాంధీవం వణికింది. ఆ క్షణం అర్జునుడు యోధుడు కాడు, మనిషి అయ్యాడు. కళ్ళల్లో కరుణ, హృదయంలో క్షోభ. రథంలో నుంచి తల వంచాడు. గాంధీవం చేజారిపోతుంది. యుద్ధరంగంలో నిశ్శబ్దం. కృష్ణుని ముఖంలో కరుణ. యోధుడు తల వంచాడు. భగవంతుడు తలెత్తాడు. హే అర్జున, నీవు చంపకుండాను ఇక్కడ బ్రతకగలవాడు ఎవడునూ లేడు. నీ కర్మ నువ్వు ఆచరించు, మిగతాది నేను చూసుకుంటాను అని పార్థునికి గీతతో దారి చూపించాడు భగవంతుడు. ఆ భగవంతుడే భక్తునికి భరోసా ఇచ్చినప్పుడు ఇంకేం కావాలి? చేజారుతున్న గాంధీవాన్ని చేతబుచ్చుకున్నాడు. వదులుగా ఉన్న తాడుని బిగించి కట్టాడు. ఆ మాధవుడు పాంచజన్యం పూరించాడు. ఈ పార్థుడు దేవదత్తం పూరించాడు. పైన హనుమంతుడు రథానికి రక్షణగా నిలిచాడు. కృష్ణార్జునులు యుద్ధరంగంలోకి అడుగుపెట్టారు.